సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీల కోసం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబిజి రామ్జీ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. కాబట్టి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిరుపేదలకు అదేవిధంగా భూములే నిరుపేదలకు భూములు పంచుతామని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించిస్తామని చెప్పి వాగ్దానాలు చేసి గద్దెలెక్కి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఇంతవరకు పట్టించుకున్న పాపాలు లేదు. కాబట్టి వెంటనే గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు 3 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా గృహం నిర్మించి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి అదేవిధంగా కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు 1 హెక్టార్ భూమి ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తబోతా ఉన్నాం. ఎందుకంటే మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల కాలం అవుతా ఉంది, కానీ ఇంతవరకు కూడా పేదలు గ్రామీణ ఉపాధి కూలీ సామాన్య వ్యవసాయ కార్మికులకు ఎవరికి న్యాయం జరిగే విధంగా ఈ చట్టాలు రూపొందించలేదు. మరి అదేవిధంగా ఆగస్టు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామాన జీప్ జాతాలతో గ్రామాన తిరిగి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. బదలావ్ జరూరీ హై అనే నిదానంతో మార్పు కావాలి, మార్పు రావాలి అనే నిదానంతో సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నాం. మరి అదే సందర్భంలోనే మన కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే చూస్తూ ఉన్నాం, ఏదైతే పేదలకి మంచిగా జరుగుతున్న పథకం ఏదైనా ఉందంటే అది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకం. మరి ఆ పథకానికి పేరు మార్చి మహాత్మా గాంధీకి కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ రోజు నరేంద్ర గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం కానీ రామ్జీ అనే పేరుతో తీసుకురావడం జరుగుతుంది. మరి దీనివల్ల ఉపాధి కూలీలు పూర్తిగా ఆధార శాతం తగ్గిపోయింది. మరి పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాలు లేక గ్రామాల్లో రైతులకు కూడా పనులు లేవు, వ్యవసాయ కూలీలకు పనులు లేవు. మరి అదే విధంగా వలసలు వెళ్లే పరిస్థితి ఉంది. ఈ వలస కార్మికులన్నీ ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే మీరు సూపర్ 6 హామీల్లో మీరు చెప్పారో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలన్నీ అమలు చేయాలి, మన వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి, వలసల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. సోదరులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పిలుపు మేరకు ప్రతి ఒక్క జిల్లాలో రోజుకొక ప్రజా సంఘం ఈరోజు పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీసు ముందర ధర్నా చేయడం జరిగింది. ఆ సందర్భంగా మనం కూడా ఇక్కడ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మా సమస్యలు విన్నవించడానికి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. సోదరులారా, ఈ రోజు అనంతపురం జిల్లాలో కరువు జిల్లా, వర్షాలు లేవు, పంటలు లేవు. అలాంటి సమయంలో అప్పట్లో సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ ఉపాధి హామీ పథకము బండపల్లెలో అక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యవసాయ కూలీలు ఎక్కడ వలస పాకోకుండా అంతో ఇంతో గ్రామాల్లో పనులు చేసి బతికేదాన్ని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జీవీ రావు దాన్ని తేవడం జరిగింది. ఇప్పుడు మేమంతా వ్యవసాయ కార్మిక సంఘం కార్మికులంతా జీవీ రావు దాన్ని రద్దు చేసి యథావిధంగా మహాత్మా గాంధీ పథకాన్ని ఉపాధి పథకాన్ని కొనసాగించాలని మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.